హాయ్ అండి. ఇవి ఎర్రచందనం విత్తనాలండి. ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నాయి కదా, ఎర్రచందనం విత్తనాలు. శేషాచలం అడవుల్లో 20-30 సంవత్సరాలు పెరిగిన ఎర్రచందనం చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తాం మనం. చూడండి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన బస్తాలండి. ఇవి కింద పడిన తర్వాత మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే ఒక 24 అవర్స్ బస్తాలు నీళ్ళలో వేస్తాము. నెలలో వేసిన తర్వాత అక్కడ మీకు కనబడుతుంది కదా గోడ, అక్కడ మొత్తం ప్లేన్ సాయిల్ ఉంది, అంటే మొత్తం దున్ని పెట్టారు. దాంట్లో నీళ్ళు నింపేసి మడులు కడతారు. మడులు కట్టేసి ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలని దాంట్లో జల్లుతారు అనమాట. జల్లి పైన గడ్డి కప్పుతారు. గడ్డి కప్పిన తర్వాత ఆ విత్తనాలు పైకి వస్తాయి. ఎలాగంటే సో ఆ విత్తనాలు కొంచెం మొలకల్లాగా పైకి వస్తాయండి, చిన్న చిన్న వేరులాగా, ఇలాగ వేరులాగా పైకి వస్తాయి చిన్నగా. వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలాగ వస్తాయి అన్నమాట. ఇవి ఉన్నాయి కదా, ఇలాగ వస్తాయి. వీటిని ఏం చేస్తామంటే సార్, ఈ మొక్క ఉంది కదా, దీన్ని కట్ చేస్తాము. ఇది కట్ చేస్తే ఇలాగ అవుతుంది అనమాట, ఇలాగవుతుంది. ఓకేనా. దీన్ని వేసుకొచ్చి ఏం చేస్తామంటే ఇదిగోండి దీంట్లో పెడతాము. ఇలాగ మొక్కని ఇలా మొక్క పెట్టిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఎర్రగా కనబడుతుంది చూసారా, రెడ్గా కనబడుతుంది. అంటే ఈ వేర్లు ఇలా పెడతాము. ఈ వేర్లు ఇలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సైడ్ కొమ్మలు ఇలా వస్తాయి మళ్ళీ మనకి మొక్క నుంచి. ఇది రావడానికి ఆల్మోస్ట్ 6 నెలలు టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత 6 నెలల తర్వాత మొక్క ఎలా ఇద్దంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఎర్రగా కనబడుతుంది, ఇది చెట్టు. ఓకేనా, ఇలాగ వస్తుంది అండి. ఆ మొక్కను మనం పెట్టిన తర్వాత చిన్న ఆ స్టెమ్ ఉంది కదా, ఆ స్టెమ్ని కట్ చేస్తాము. కట్ చేస్తే ఇలా మొక్క మళ్ళీ ఇలాగ వస్తుంది ఆ మొక్క నుంచి. ఇవి 6 నెలల మొక్కలు అన్నమాట. ఇవన్నీ కూడా 6 నెలల వయసు గల మొక్కలు. ఇవి మన ఓన్ నర్సరీ. ఇది బయట ఏ కంపెనీ కూడా ఓన్ నర్సరీకి లేదు, వాళ్ళు చేయలేరు ఇవన్నీ కూడా. ఇదిలాగా 6 నెలలు పెరిగిన తర్వాత మొక్క మళ్ళీ ఏమవుతుందంటే ఇదంతా నర్సరీ అండి. ఆ విత్తనాలని ఆ స్టెమ్ వచ్చిన తర్వాత ఈ మొక్కని ఇలాగా స్ట్రైట్ వచ్చింది అనమాట. చూసారా, 2 years ప్లాంట్ ఇది. దీని స్టెమ్ చూడండి, 2 years ప్లాంట్ ఇది. ఈ మొక్కలు తీసుకొచ్చి సైట్లో నాటుతాం మనం. సో అంత ఈజీ కాదు సార్. మనకి ఎర్రచందనం మొక్కలు అంటే చాలామంది అడవుల నుంచి కడల నుంచి తీసుకొస్తారు, నర్సరీలు తీసుకొస్తా అంటారు. కాదండి, మన కంపెనీ మాత్రం ఓన్గా నర్సరీ ఫామ్ చేస్తుంది. అద్భుతమైన గ్రోత్ వస్తుంది ఇది. మిగతా కంపెనీలు ఏవైతే చెప్తున్నాయో అంతా కూడా అది నిజమో అది మీకు అర్థమయ్యేది ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది. మన కంపెనీ మాత్రం స్టెమ్ సిస్టమ్ పెట్టింది. రాబోయే కాలంలో మన దగ్గర పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క కస్టమర్ కోటెస్టెడ్ అవుతాడు, అనుమానం లేదు. 12 నుంచి 15 సంవత్సరాల మధ్యకాలంలో అద్భుతమైన కటింగ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అతో జాయిన్ అవ్వండి. మీ పిల్లలకి మంచి బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి.